మై స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి సంబంధించి మనం ఈరోజు ఈ వీడియోలో డిఎస్సికి మాత్రమే ఉపయోగపడే అతి ముఖ్యమైన ప్రశ్నలు మనం నేర్చుకుందాం. మొదటి లెక్క ఒకసారి చూడండి. జాన్ ఒక కారును 1,50,000 రూపాయలకు కొన్నాడు. 10% లాభానికి అతని కారును అమ్మిన వెల కనుక్కోండి. ఏం చెయ్యాలంటే ఇక్కడ 10% లాభం కనుక ఇక్కడ మనం ఏం చెయ్యాలంటే 10/100 ఇంటూ 1,50,000 రూపాయలు, 1,50,000 రూపాయలు. దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు పోతే మిగిలిందంతా 1,500 ఇంటూ 10, 1,500 ఇంటూ 10 ఎంత వస్తుంది మనకు? 15,000 రూపాయలు. కానీ ఇక్కడ అమ్మిన వెల కనుక్కోమన్నాడు. అసలు రేటు అమ్మిన వెల అని అంటే ఇక్కడ కొన్న వెల ప్లస్ అమ్మిన వెల అని అంటే కొన్న వెల ప్లస్ మనకు లాభం ఎంత వచ్చింది చూడాలి. ఇక్కడ కొన్న వెల 1,50,000 రూపాయలు, 1,50,000 రూపాయలు. మనకు లాభం ఎంత వచ్చింది ఇక్కడ? 15,000. 15,000 అంటే ఎంత వస్తుంది? 1,65,000 రూపాయలు. ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్. నెక్స్ట్ రెండో లెక్క చూద్దాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు గమనిక, త్వరలో మెగా డిఎస్సి ప్రకటించే అవకాశం ఉన్నందున అభ్యర్థులందరూ చాలా అలర్ట్గా ఉండాలండి. చూద్దాం. నెక్స్ట్ రెండో లెక్క, ఒక వస్తువు యొక్క ప్రకటన వెల 400 రూపాయలు, రాయితీ 40 రూపాయలు అయినా రాయితీ శాతాన్ని కనుక్కోండి. రాయితీ డిస్కౌంట్. అయితే ఈ రాయితీ శాతం చాలా సింపుల్ అండి. రాయితీ శాతాన్ని మనం ఏ విధంగా కనుక్కోవాలని అంటే రాయితీ బై ప్రకటన వెల, లేదంటే కొన్న వెల. అంటే ఏం చేయాలి మనం? 40 రాయితీ శాతం కనుక 40/400 ఇంటూ 100 వేసినట్లయితే మనకు ఆ రాయితీ శాతం ఈజీగా వస్తుంది. 2 సున్నాలకి 2 సున్నాలు పోయి 4 10 40. అంటే మనకు ఆ డిస్కౌంట్ ఎంత వచ్చిందండి? 10%. అదే మనకు వచ్చినటువంటి ఆన్సర్. నెక్స్ట్ మూడో లెక్క ఒకసారి చూద్దాం. మూడో లెక్క, రహీం ఈ 3, 4, 5 ఇవి వడ్డీలకు సంబంధించినటువంటి లెక్క అండి. ఇది వరకు మనం 3 వీడియోలు చేయడం జరిగిందండి. 3, 4 వీడియోలు ఇది వరకు. ఈ 3 లెక్కలు కూడా ఇవి మీకు ఉపయోగపడతాయండి. నెక్స్ట్ చూద్దాం. రహీం 25,000 రూపాయలను సంవత్సరానికి 10% వడ్డీతో అప్పు తీసుకున్నాడు. అయితే 3 సంవత్సరాలకి అయ్యే సాధారణ వడ్డీ ఎంత? మనకి ఇక్కడ సాధారణ వడ్డీ సూత్రం ఏంటంటే I = PTR/100. ఈ సూత్రాన్ని ఉపయోగించి చేయొచ్చు. లేదు అని 25,000 రూపాయలను సంవత్సరానికి 10% వడ్డీతో అప్పు తీసుకున్నాడు. అయితే 3 సంవత్సరాలకి అయ్యే సాధారణ వడ్డీ ఎంత? మనకి ఇక్కడ సాధారణ వడ్డీ సూత్రం ఏంటంటే I = PTR/100. ఈ సూత్రాన్ని ఉపయోగించి చేయొచ్చు. లేదు అని అన్నప్పుడు మనం సింపుల్గా ఏ విధంగా చేస్తామంటే సంవత్సరానికి 10% వడ్డీ అయినప్పుడు 3 సంవత్సరాలకి వడ్డీ ఎంత అవుతుంది? 3 10 30% అవుతుంది 3 సంవత్సరాలకి. మరి అప్పుడు ఎంత అవుతుందండి? 3 సంవత్సరాలకి 30% వడ్డీ అయినప్పుడు అప్పుడు ఏం చేయాలి? 250 ఇంటూ 30 ఈ రెండింటిని గుణిస్తే మనకు 3 సంవత్సరాలకి అయ్యే సాధారణ వడ్డీ మనకి ఈజీగా వస్తుంది. 25 మూల 75 అంటే 7,500 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ నాలుగో లెక్క, లేదా సూత్రాన్ని ఉపయోగించి కూడా మీరు చెయ్యొచ్చండి. నెక్స్ట్ నాలుగో లెక్క, ఎంత సొమ్ముపై సంవత్సరానికి 9% వడ్డీతో 3 సంవత్సరాల 4 నెలల కాలానికి సాధారణ వడ్డీ 6,000 అవుతుంది. సాధారణ వడ్డీ 6,000 అవుతుంది. మనకి ఇక్కడ ఎంత సొమ్ముపై
అంటే మనకి ఇక్కడ అసలు ఇవ్వలేదండి. 9% వడ్డీ రేటు అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 9%. నెక్స్ట్ టీ కాలము 3 సంవత్సరాల 4 నెలలు, 3 సంవత్సరాల 4 నెలలు. మరి ఈ 4 నెలలని మనం ఏ విధంగా రాసుకుంటాం? ప్లస్ 4/12. 4/12 అంటే అప్పుడు ఏమవుతుంది? కసాగు 12, 36 ప్లస్ 4 అంటే కలిపితే ఎంత? 40/12. 4 10 40, 4 3 12 అంటే 10/3 వచ్చిందండి టైము. సాధారణ వడ్డీ మనకి ఇక్కడ 6,000, సాధారణ వడ్డీ 6,000 రూపాయలు ఇచ్చాడండి. అంటే మనం ఈ సూత్రాన్ని ఉపయోగించి చేసినట్లయితే ఆన్సర్ ఈజీగా వస్తుందండి. ఇక్కడ ఐ ఎంత? సాధారణ వడ్డీ 6,000 రూపాయలు ఈజ్ ఈక్వల్ టు టీ మనకు తెలియదండి. టీ 10/3 ఇంటూ ఆర్ 9% (100). చూడండి ఇప్పుడు 3 మూల 9 పోతే మనకేమొచ్చింది? ఇప్పుడు అడ్డగుణకరం చేసినట్లయితే ఏమొస్తుంది చూడండి. పి ఇంటూ 10 ఇంటూ 3 అంటే పి ఇంటూ 10 మూల 30, పి ఇంటూ 10 మూల 30 ఈజ్ ఈక్వల్ టు 6,000 ఇంటూ 100 అంటే పి ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది? 6,000 ఇంటూ 100 (30) అవుతుంది. 0కి 0 పోయింది. పోతే ఎంత మిగులుతుంది? నెక్స్ట్ 3 రెళ్ళు 6, 3 సున్నాలు. therefore P is equal to 2,000 ఇంటూ 10 అని అంటే ఎంత అండి? 20,000 అవుతుంది. 20,000 రూపాయలు. ఇది అసలండి. నెక్స్ట్ 5వ లెక్క ఒకసారి చూడండి. 5వ లెక్క ఎంత శాతం వడ్డీ రేటుతో అంటే మనకు 6 ఇవ్వలేదండి. అసలు 70,000 రూపాయలు. నెక్స్ట్ 2.5 సంవత్సరాలు. టీ ఈజ్ ఈక్వల్ టు 2.5 సంవత్సరాలు. ఈ మిశ్రమ భిన్నం కనుక దీన్ని మనం అపక్రమ భిన్నంలో రాసుకోవాలండి. 2 4 ప్లస్ 1 5/2. 5/2 టీ ఈజ్ ఈక్వల్ టు. అయితే మనకు వాడు ఏం అడిగాడు? సాధారణ వడ్డీ 14,000 అవుతుంది. ఇక్కడ మనకు ఐ కూడా ఇంట్రెస్ట్ 14,000 రూపాయలు ఇచ్చాడండి. అయితే మనం ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం ఈజీగా చేయగలం. ఐ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 14,000 ఈజ్ ఈక్వల్ టు పి 70,000 ఇంటూ టీ ఎంత ఇచ్చాడు? 5/2. అలాగే ఆర్ మనకు తెలియదండి వడ్డీ రేటు (100). 2 35, 73 సున్నాలు 2 పోయాయి. మిగిలింది ఎంత అండి? అడ్డగుణకరం చేయండి. 35,000 ఇంటూ 5 ఇంటూ ఆర్ 35,000 ఇంటూ 5 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 14,000 ఇంటూ 100. మనకి ఇక్కడ ఆర్ వాల్యూ కావాలి కనుక ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 14,000 ఇంటూ 100/35,000 ఇంటూ 5 అవుతుంది. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు పోయి, ఈ 0కి 0 పోయింది. 5 చేత చూడండి. 5 3 5 రెళ్ళు 10, 5 8 40 0. నెక్స్ట్ 5 7 35, 5 5 25, 5 6 30, 7 8 56. therefore ఆర్ అంటే ఏంటండి? వడ్డీ రేటు కనుక మనకి ఎంత వచ్చింది? 8%. ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్. నెక్స్ట్ ఘాతాలు ఘాతాంకాల నుండి కొన్ని ముఖ్యమైన బిట్లు ఒకసారి ముఖ్యమైన ప్రశ్నలు నేర్చుకుందాం. నెక్స్ట్ ఘాతాంకాలు మరియు ఘాతాలు. క్రింది సంఖ్యలను ప్రధాన కారణాంకాలుగా విభజించి ఘాత రూపంలో రాయండి. 72ని తీసుకుందాం. 72 దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 ఇంటూ 36. 2 36లో 72. అలాగే 2 ఇంటూ 2 18లో 36. 2 ఇంటూ 2 ఇంటూ 2 9లో 18. అలాగే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 3 9. దీన్ని ఇంకేం చేయలేము.
అయితే ఇప్పుడు మనకు రెళ్ళు ఎన్ని వచ్చాయండి, మొత్తం 3 వచ్చాయి కనుక 2 క్యూబ్గా రాసుకుంటాం. ఇంటూ 3 ఎన్ని వచ్చాయండి, 3 2 వచ్చాయి కనుక 3 స్క్వేర్. ఇదేనండి ఘాత 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 రూపం, ఈ విధంగా అనమాట. అలాగే మిగిలిన 2 లెక్కలు ఈ ప్రాక్టీస్ బిట్స్ అండి, మీరు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి రెండోది చూద్దాం. A = 2 B = 3 అయిన కింది వాటి విలువలను కనుగొనండి. మొదటి లెక్క ఒకసారి తీసుకుందాం. మొదటి లెక్క A⁴B + B⁴A. ఇక్కడ మనకు A విలువ 2 ఇవ్వడం జరిగింది. అలాగే B విలువ 3 ప్లస్ B విలువ 3, A విలువ 2 ఇచ్చాడండి. అంటే ఇక్కడ 2 క్యూబ్ అంటే 2ని 3 సార్లు గుణించాలి. ఇది కేవలం నాన్ మ్యాథ్స్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి. 2 క్యూబ్ అంటే 2ని ఈ విధంగా గుణించాలి. 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8 ప్లస్ 3 స్క్వేర్ అంటే 3ని 2 సార్లు గుణించాలి. ఈ విధంగా 3 మూల 9, 8 + 9 కలిపితే ఎంత అండి, 17. అలాగే మీరు రెండో లెక్క చేయండి. మూడో లెక్క ఒకసారి చూద్దాం. మూడో లెక్క A + B⁴B. ఇక్కడ A విలువ 2 ఇచ్చాడండి, B విలువ ఇక్కడ 3 ఇచ్చాడు, హోల్ పవర్ B విలువ 3 ఇచ్చాడండి. 2 + 3 ఎంత, 5. 5 క్యూబ్. 5 క్యూబ్ అంటే ఏమవుతుంది, అప్పుడు 5ని 3 సార్లు గుణించాలి. ఈ విధంగా 5 5 25, 25 5 125. ఈ విధంగా చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ కింది వాటిని ఘాత రూపంలో వ్యక్తపరచండి. ఇది ఒకసారి చూద్దాం. మొదటి లెక్క -27/125, -27/125. దీన్ని ఏ విధంగా ఘాత రూపంలో మనం రాస్తామంటే 27ని మనం ఏ విధంగా రాయొచ్చు, -3 క్యూబ్గా రాయొచ్చు. అంటే 3ని మనం 3 సార్లు గుణించినట్లయితే 3 × 3 × 3, 3 మూలు 9, 9 మూల 27 బై 125ని మనం ఏ విధంగా రాయొచ్చు, 5 క్యూబ్గా రాయొచ్చు. ఈ విధంగా 5 5 25, 25 మూల 75. అయితే ఇక్కడ ఘాత రూపంలో రాయమన్నాడు కనుక -3/5 ఇక్కడ ఘాతాలు సమానంగా ఉన్నాయి కనుక హోల్ క్యూబ్గా రాయొచ్చు. దీన్ని డివైడ్ చేసినట్లయితే -3/3 అవుతుంది, అలాగే 5/3 అవుతుంది. దీన్నే మనం ఈ విధంగా రాసుకున్నాం. మిగిలిన ఈ 3 లెక్కలు మీరు చెయ్యాలండి. నెక్స్ట్ ఘాతాంక న్యాయాలను ఉపయోగించి కింది వాటిని సూక్ష్మీకరించండి. మనకు ఘాతాంక న్యాయాలు, ఆ సూత్రాలు మనకు రావాలండి. మొదటిది A⁴m × AN = AM + n. ఎందుకని ఇక్కడ భూములు సమానం కావున భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలని మనం కలపాలండి. అలాగే A⁴m / AN = AM-n. ఇక్కడ భూములు సమానం కనుక ఈ ఘాతాంకాలని మనం ఏం చేసాం, తీసివేసాం. ముఖ్యంగా ఈ 2 సూత్రాలు. నెక్స్ట్ A⁴m హోల్ పవర్ n = A⁴m × n. A⁴0 విలువ 1. ఇవి మనకు ఘాతాంక న్యాయాలండి, కొన్ని ముఖ్యమైనవి. అయితే ఇక్కడ మొదటి లెక్క ఒకసారి చూద్దాం. మొదటి లెక్క 9² × 9⁻0 9 క్యూబ్. ఇది మొదటి లెక్క అండి, ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ 9 భూములు, వీటిని మనం భూములు అంటామండి. భూములు మనకి ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి, భూములు సమానంగా ఉన్నాయి కనుక భూములు సమానమైనప్పుడు ఈ ఘాతాంకాలను ఏం చేయాలి, కలపాలి ఈ సూత్రాన్ని ఉపయోగించి. అంటే 9⁻2 + 0 + 3. భూములు సమానం కావున ఘాతాంకాలని మనం కలపాలి. 9 కలిపితే ఎంత, 2 + 5. ఇది దీని యొక్క ఆన్సర్. అలాగే ఇంకో మోడల్ చూద్దాం.
ఇంకో మోడల్ -6⁻9 హోల్ బై -6�5. ఇక్కడ భూమి -6, ఇక్కడ కూడా భూమి -6. ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి కనుక ఘాతాంకాలను అప్పుడు ఏం చెయ్యాలి? తీసివేయాలి. ఎందుకని మనకు ఒక సూత్రం ఉంది, a/m/a/n a/m-n. ఈ సూత్రాన్ని బేస్ చేసుకొని మనం ఆ విధంగా చెయ్యాలి. అప్పుడు ఏమవుతుంది? -6⁻9 - 5 ఏమవుతుంది? 4 అవుతుంది. అలాగే ఇక్కడ కూడా చూడండి, భూములు సమానంగా ఉన్నాయి కనుక భూములు సమానమైనప్పుడు ఈ ఘాతాంకాలని మనం కలపాలి. 3 + 10 13 + 7 20 అవుతుంది. అలాగే ఈ లెక్క ఒకసారి చూడండి, ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి అంటే భూములు సమానం కనుక ఈ ఘాతాంకాలను ఏం చెయ్యాలి? కలపాలి. 6/10 డివైడెడ్ బై 6/5. ఇక్కడ కూడా భూములు సమానం కనుక 6/10 - 5 అవుతుంది. అంటే ఇది ఈక్వల్ టు ఏమవుతుంది? 6/10 - 5 = 5. అది దాని యొక్క ఆన్సర్. నెక్స్ట్ ఇంకొన్ని లెక్కలు చూద్దాం. నెక్స్ట్ లెక్క చూద్దాం. x⁴a/x⁴b ఇంటూ x⁴b/x⁴c ఇంటూ x⁴c/x⁴aను సూక్ష్మీకరించండి. ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి కనుక మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. a/m/a/n a/m-n. ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం దీన్ని చెయ్యాలి. ఇప్పుడు అంటే x⁴ ఏమవుతుంది? x⁴a-b ఇంటూ ఇక్కడ కూడా సేమ్ భూములు సమానం కనుక ఘాతాంకాలను ఏం చేయాలి? తీసివేయాలి. అంటే b-c అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ భూములు సమానం కావున ఏమవుతుంది? c-a. ఇప్పుడు చూడండి, ఇక్కడ x భూమి, ఇక్కడ భూమి x, ఇక్కడ కూడా భూమి x. ఇక్కడ కూడా భూములు సమానం కావున భూములు సమానమైనప్పుడు ఇక్కడ ఇంటూ ఉంది కనుక భూములు సమానమైనప్పుడు అంటే ఈ విధంగా అనమాట. a/m ఇంటూ a/n a/m+n. దీన్ని ఇక్కడ ఈ సూత్రాన్ని అప్లై చేయాలి. అంటే x⁴a-b ప్లస్ b-c ప్లస్ c-a. అంటే అప్పుడు ఏమవుతుంది? +a -b ప్లస్ b మైనస్ c ప్లస్ c మొత్తం పోతే ఎంత వస్తుంది? x⁴0. దీని వాల్యూ ఎంత? 1. నెక్స్ట్ క్రింది వాటి విలువలను కనుక్కోండి. -1/1000 అంటే దీని యొక్క అర్థం ఏంటంటే -1ని 1000 సార్లు గుణించాలి. ఇలా గుణించుకుంటూ పోతే చాలా టైం పడుతుందండి. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే -1ని 1000 సార్లు గుణించాలంటే చాలా కష్టం అవుతుంది కనుక ఇక్కడ ఘాతము లేదా ఘాతాంకంలో ఈ 1000 అనేది ఏ సంఖ్య అవుతుంది? సరి సంఖ్య కావున -1ని ఎన్నిసార్లు సరి సంఖ్య అయినప్పుడు ఏమవుతుంది? +1 అవుతుంది. అంటే -1ని 2 సార్లు గుణించిన, 4 సార్లు గుణించిన, 6 సార్లు గుణించిన, ఈ విధంగా ఎన్ని సరి సంఖ్యలు వచ్చినా కూడా దాని వాల్యూ 1 అవుతుంది. ఉదాహరణకు -1 × -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే ఏమవుతుంది చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 1 1 ప్లస్ 1 వచ్చింది. ఎందుకనంటే ఇక్కడ మైనస్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, మొత్తం 2 అనేది సరి సంఖ్య. ఒకవేళ ఈ విధంగా ఉందనుకోండి, ఈ విధంగా మొత్తం మైనస్లు ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4. అంటే 4 అనేది సరి సంఖ్య కనుక మనం 1 1 1 1 1 1 1 1 అంటే 4 సరి సంఖ్య కనుక మనకేం వస్తుంది? ఇక్కడ +1 వస్తుంది. అదే ఇక్కడ ఘాతము లేదా ఘాతాంకంలో బేసి సంఖ్య ఉందనుకోండి, ఉదాహరణకు -1/1001 ఉందనుకోండి, 1001 ఉందనుకోండి. ఈ 1001 అనేది బేస్ సంఖ్య కావున మనకేమొస్తుంది?
-1 వస్తుంది. ఉదాహరణకు -1 ఇంటూ -1 ఇంటూ -1 మైనస్లు ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? మొత్తం 3 అనేది బేస్ సంఖ్య కనుక మనకు ఆన్సర్ ఏమవుతుంది? -1 వస్తుంది. ఎందుకని? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఆ విధంగా అనమాట. అలాగే ఇక్కడ కూడా చూడండి, -1 పవర్ 121. 121 అనేది బేస్ సంఖ్య కనుక ఈ -1ని 121 సార్లు గుణించినా దాని వాల్యూ ఎంత వస్తుంది? -1. అలాగే ఇక్కడ మూడోది 10,000 10,000 పవర్ 0 విలువ ఎంత అన్నాడు. దాని వాల్యూ 1. ఎందుకని? ఏ పవర్ 0 విలువ 1 కనుక ఈ 10,000ని మనం ఏ అనుకున్నట్లయితే అప్పుడు ఏ పవర్ 0 అవుతుంది కదా, కనుక దాని వాల్యూ 1 అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు -1 పవర్ 401 ఉందనుకోండి. ఈ 401 అనేది బేస్ సంఖ్య కనుక దీని వాల్యూ -1నండి. అదే ఇక్కడ సరి సంఖ్య ఉన్నట్లయితే 400 అనేది సరి సంఖ్య కనుక దాని వాల్యూ +1. అది మీరు గమనించాలి. నెక్స్ట్ 7.5 ఇంటూ 7 పవర్ 5 ఇంటూ 7 పవర్ 3x ఈజ్ ఈక్వల్ టు 7 పవర్ 20. ఇక్కడ చూడండి, భూములు ఏ విధంగా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. భూములు సమానం కనుక ఘాతాంకాలను ఏం చేయాలి? కలపాలి. ఈ ఫార్ములాను ఉపయోగించి a పవర్ m ఇంటూ a పవర్ n, a పవర్ m ప్లస్ n కనుక 7 పవర్ 5 ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 7 పవర్ 20. ఇక్కడ కూడా భూములు సమానం కావున ఘాతాంకాలను ఏం చేయాలి? సమానం చేయాలి. ఎప్పుడు? ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు. మనకు సూత్రం a పవర్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ n. ఇక్కడ భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు కూడా సమానం అవ్వాలి. కనుక అప్పుడు ఏమవుతుంది? 5 ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 20. ఈ రెండింటిని మనం సమానం చెయ్యాలి. అప్పుడు ఏమవుతుంది? 3x ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 5. 3x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 15. 3 5లు 15. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5. నెక్స్ట్ 10 పవర్ y. 10 పవర్ y ఈజ్ ఈక్వల్ టు 10,000 అయితే 10,000 అయితే 5 పవర్ y విలువ ఎంత? 5y విలువ ఎంత? ఈ విలువ మనం కట్టాలండి. 10 పవర్ y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 10 ఉంది కనుక ఈ 10,000ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 10 పవర్ 4. ఎందుకని? 10ని 4 సార్లు ఈ విధంగా గుణించాలండి. 10ని 4 సార్లు ఈ విధంగా గుణిస్తే 10 10 100, 100 10 1000, 1000 10 10,000. కావున ఈ 10,000ని మనం ఈ విధంగా రాసుకున్నాం. భూములు సమానం కావున ఘాతాంకాలు కూడా సమానం. అంటే y ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. కానీ మనకి ఇక్కడ 5y యొక్క విలువ అడిగాడు. కావున 5 ఇంటూ y విలువ ఇక్కడ 4. 5 4ల 20. అదే మనకు వచ్చినటువంటి ఆన్సర్. నెక్స్ట్ 3 పవర్ 4ను ఏ సంఖ్యచే గుణించిన 3 పవర్ 4ని ఏ సంఖ్యచే గుణించిన లబ్ధం 243 అవుతుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే 3 పవర్ 4 అంటే 3ని 4 సార్లు గుణిస్తే ఎంత అండి? 81. దీన్ని ఇప్పుడు మనం ఏ సంఖ్యచే గుణిస్తే మనకు లబ్ధం 243 వస్తుంది అనేది ప్రశ్న. ఇప్పుడు 81 ఇంటూ 3ను గుణించేమనుకు 3 1 3, 3 8 24 వచ్చింది మనకు ఆన్సర్. అంటే ఈ 3 పవర్ 4ని మనం 3చే గుణిస్తే మనకు లబ్ధం 243 వస్తుంది. లేదా ఈ విధంగా చేద్దాం, మీకు అర్థం అవ్వాలంటే 3 పవర్ 4ను ఏ సంఖ్యచే గుణిస్తే అన్నాడు. ఆ తెలియని సంఖ్యని x అనుకున్నట్లయితే 3 పవర్ 4ను ఏ సంఖ్యచే గుణించిన లబ్ధం 243 వస్తుంది అన్నాడు. అంటే మనకి ఈ x వాల్యూ కావాలి కనుక x ఈజ్ ఈక్వల్ టు 243/3 పవర్ 4 అవుతుంది.
అంటే 243ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 3/5 అంటే 3ని 5 సార్లు గుణిస్తే 243/3/4. ఇక్కడ భూములు సమానం కావున అప్పుడు ఘాతాంకాలను ఏం చేస్తాం? తీసివేయాలి. అంటే 5 - 4 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 3/1. 5 నుంచి 4 తీస్తే 1. 3/1 అంటే అంత 3. ఈ విధంగా అయినా చేయొచ్చు. నెక్స్ట్ కింది వాటిని ప్రామాణిక రూపంలో రాయండి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకు 2 విధాలుగా అడిగే అవకాశం ఉంది. సాధారణ రూపం ఇచ్చి ప్రామాణిక రూపంలో రాయమంటాడు, లేదా ప్రామాణిక రూపంలో ఇచ్చి సాధారణ రూపంలో రాయమంటాడు. 2 విధాలుగా అడిగే అవకాశం ఉందండి. అయితే వీటిని మనం ప్రామాణిక రూపంలో రాయాలి. ఇవన్నీ కూడా సాధారణ రూపమేనండి. ఇవన్నీ కూడా సాధారణ రూపమే. మొదటి చూద్దాం. 7465. దీన్ని మనం ప్రామాణిక రూపంలో రాయాలి. ఏ విధంగానంటే ఎప్పుడు కూడా మనం పాయింట్ పెట్టుకోవాలండి. 7.465 ఇంటూ 1000. ఇలా ఎందుకు రాసుకున్నామనంటే ఇప్పుడు 7.465ని 1000చే గుణిస్తే ఈ పాయింట్ పోయి మనకు ఈ విలువ రావడం జరుగుతుంది. కావున దీన్ని మనం ఈ విధంగా రాస్తున్నాం. 7.465 ఇంటూ 1000ని ఏ విధంగా రాసుకోవచ్చు? మనం 10³ రాయవచ్చు. 10ని 3 సార్లు గుణిస్తే మనకు 1000 వస్తుంది. ఇదే ప్రామాణిక రూపం అండి. నెక్స్ట్ ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8848 మీటర్లు. దీన్ని ఎలా రాస్తాం? 8.848 ఇంటూ ఇది కూడా 1000 దీన్ని 1000చే గుణిస్తే అంటే పాయింట్ తర్వాత 3 స్థానాలు ఉన్నాయి. అంటే ఇక్కడ దీన్ని 1000చే గుణిస్తే ఈ పాయింట్ పోయి మనకు ఈ వాల్యూ వస్తుంది. ఇది కూడా సేమ్ 8.848 ఇంటూ 10³ మీటర్స్. ఇదే ఆన్సర్. నెక్స్ట్ మూడోది సూర్యుడు మరియు భూమి మధ్య దూరం. భూమి మధ్య దూరం మనకి ఎంత ఇచ్చాడండి? ఇవి మీటర్లు అండి. దీన్ని ఏ విధంగా రాస్తామంటే 1.496 ఇంటూ 10^11. అంటే దీన్ని మనం 1.496 10ని 11 సార్లు గుణిస్తే మొత్తం 10ని 11 సార్లు గుణిస్తే మనకి వాల్యూ వస్తుందండి. కావున దీన్నే మనం ఈ విధంగా రాసుకున్నాం. ఇదే దీని యొక్క ప్రామాణిక రూపం. నెక్స్ట్ మిగిలిన లెక్కలు చూస్తూ 4/5 హోల్ స్క్వేర్ ఇంటూ 4/5 పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 4/5 పవర్ k విలువ కనుక్కోండి. అయితే k విలువ కనుక్కోండి. చాలా సింపుల్ అండి. ఇక్కడ భూమి 4/5, ఇక్కడ భూమి 4/5, ఇక్కడ కూడా భూమి 4/5. ఈ భూములు సమానంగా ఉన్నాయి కావున అప్పుడు ఘాతాంకాలను ఏం చేయాలి? కలపాలి. మనం లెక్క చేయకుండానే ఈజీగా చేయొచ్చండి. ఇక్కడ భూములు సమానం కావున అప్పుడు ఘాతాంకాలను ఏం చేయాలి? కలపాలి. 4/5 హోల్ పవర్ 2 + 5 అవుతుంది. 2 + 5 ఈజ్ ఈక్వల్ టు 4/5 పవర్ k. అంటే ఇక్కడ కూడా భూములు సమానం కావున అప్పుడు ఈ ఘాతాంకాలను ఏం చేయాలి? సమానం చేయాలి. కావున k ఈజ్ ఈక్వల్ టు 2 + 5 7 అవుతుంది. నెక్స్ట్ రెండో లెక్క. నెక్స్ట్ ఈ లెక్క చూద్దాం. 5/2p + 1 డివైడెడ్ బై 5² ఈజ్ ఈక్వల్ టు 125. ఇక్కడ డివైడెడ్ బై ఉంది కనుక 5/2p + 1 బై 5² రాసుకుందాం. మీకు అర్థం అవ్వాలని 125. అంటే ఇక్కడ భూములు సమానం కావున ఈ ఘాతాంకాలను ఏం చేయాలి? తీసివేయాలి. అంటే 5/2p + 1
-2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 125. 125ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 5 క్యూబ్గా రాసుకోవచ్చు. ఇక్కడ 5 ఉంది కనుక 5ని 3 సార్లు గుణిస్తే 125. 5 పవర్ 2p +1 -2 -1 ఈజ్ ఈక్వల్ టు 5 క్యూబ్. ఇక్కడ కూడా భూములు సమానం కావున అప్పుడు ఘాతాంకాలను ఏం చేయాలి? సమానం చెయ్యాలి. అంటే 2p - 1 ఈజ్ ఈక్వల్ టు 3. 2p ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3 + 1. అప్పుడు 2p ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3 + 1 అంటే 4. 2p ఈజ్ ఈక్వల్ 4 అంటే అప్పుడు ఏమవుతుంది? p ఈజ్ ఈక్వల్ టు 4/2. 2 రెళ్ళు 4, 2 రెళ్ళు 4. దేర్ఫోర్ p ఈజ్ ఈక్వల్ టు 2. ఇదే మనకు వచ్చినటువంటి ఆన్సర్. చివరి లెక్క చూడండి. ఇక్కడ కూడా భూములు సమానంగా ఉన్నాయి, ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి, ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి కనుక ఘాతాంకాలని ఏం చేయాలి? అప్పుడు భూములు సమానం కనుక ఈ ఘాతాంకాలని మనం తీసివేయాలి. అంటే x పవర్ b - c హోల్ పవర్ a ఇంటూ ఇక్కడ కూడా సేమ్ x పవర్ c - a హోల్ పవర్ b ఇంటూ x పవర్ a - b పవర్ c. అయితే ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది. a పవర్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ mn. దీన్ని ఉపయోగించుకొని దీన్ని ఏ విధంగా మనం ఇక్కడ రాయొచ్చు అంటే ఇప్పుడు దీన్ని ఏతో గుణించాలండి. a ఇంటూ b ab మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ a ఇంటూ c ac లేదా ca రాయొచ్చు మీ ఇష్టం. ఇంటూ x పవర్ ఇక్కడ కూడా b ఇంటూ c bc మైనస్ a ఇంటూ b ab x పవర్ a ఇంటూ c ac మైనస్ b ఇంటూ c bc. ఇక్కడ చూడండి భూములు సమానంగా ఉన్నాయి కనుక ఈ ఘాతాంకాలని మనం కలపాలి. x పవర్ ab మైనస్ ac ప్లస్ bc మైనస్ ab ప్లస్ ac మైనస్ bc ప్లస్ ab మైనస్ ab మైనస్ ac ప్లస్ ac ప్లస్ bc మైనస్ bc పోతే ఏం మిగిలింది? 0 మిగిలింది. x పవర్ 0 విలువ ఎంత? 1. ఇదే మనకు వచ్చినటువంటి ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో 7th క్లాస్ నుండి బీజీయ సమాసాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.